సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల మనం గమనిస్తూనే ఉంటాము. మనం ఉంటున్నటువంటి రెసిడెన్షియల్ ప్లేసుల్లో అంటే మన ఇండ్లలో కూడా ప్రార్థనా మందిరాలు లేదా దైవానికి సంబంధించి ప్రవచనాలు కానీ లేదా గుడుల టైప్లో కానీ అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకునేది మాత్రం ఇల్లు కట్టుకోవడానికి అక్కడ నిర్వహిస్తుంది మాత్రం దైవ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఇళ్లలో, అది రెగ్యులర్గా. సో అలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఒక జీవో అనేది ఉంది. ఆ జీవో నెంబర్ ఏంటంటే జీవో ఎంఎస్ నెంబర్ 376 ఆఫ్ 2012. సో ఇది అనేది 29 నవంబర్ 2012లో అనేది తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా రెసిడెన్షియల్ ప్లేస్లో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని దాంట్లో దైవ కార్యాలుగా నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఆ జిల్లా యొక్క కలెక్టర్కి కంప్లైంట్ చేయొచ్చు. సో ఆ జిల్లా కలెక్టర్ చేస్తే ఆయన తగినటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రార్థనా మందిరాలు కానీ లేదంటే దైవ కార్యాలకు సంబంధించి ఏమైనా సరే మీరు నిర్వహించాలి అనుకుంటే రెగ్యులర్గా సో ముందస్తుగా మన యొక్క ఆ యొక్క జిల్లా కలెక్టర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోకుండా మీరు కానీ చేస్తే అది చట్ట విరుద్ధము. అది దేని కింద వస్తుంటే జీవో ఎంఎస్ నెంబర్ 376/2012 కింద తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉన్నటువంటి రెసిడెన్షియల్ హౌస్ని ప్రార్థనా మందిరాలకు కానీ లేదా దైవ కార్యాలకు కానీ రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటే మాత్రము మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మాత్రం మీరు జిల్లా కలెక్టర్కి ఎవరైనా సరే కంప్లైంట్ చేయొచ్చు. అది వాళ్ళే చేయాలని లేదు. మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినా కూడా మీరు ఆ జిల్లా కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకోవచ్చు. సో